మంచిగా తీసుకోయే వేస్తుంది పాపం ఆమె అమ్ముడు పోండి అని నీకు ఎత్తది అట్లా ఉండదు ఎప్పటికీ మళ్ళీ రావాలి అనే మంచిగా అనగాలి. నా చిన్నప్పుడు రైతులు అంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అందరు దుర్మార్గులే. ఎందుకు రా నేను కూడా రైతునే కాబట్టి మరి అందుకోసమే రైతులకు అభివృద్ధి ఉండదు ఏమంటే తప్పక ఇప్పుడు మోసాలు చేయడం నేర్చుకున్నాం. అయ్యో నువ్వు కూడా అయితే మోసగాడివేరా. బాగుండవా? చూడు అమ్మమ్మ ఏమన్నా చూడు, నేను రామచిలుకని అంటున్నా. అవును, పందికొక్కు కూడా అనేది నీకు వినపడలే. మా నేను పందికొక్కునా చెప్పు మా, నువ్వు చెప్పు మా, నేను పందికొక్కు. ఆమె ఏం చెప్పి నేను పడతారు మైకు లేదు కానీ నాకు ఎప్పుడు పందికొక్కువి నువ్వు నాకు. తెల్ల పందికొక్కులు ఉంటాయి మా ఊర్లో చూడుమా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా తోటలో వండిన కూరగాయలన్నీ తీసుకొచ్చుకొని అవి రెండు మొదటిగా కుండలో మంచిగా వంట చేసుకుంటున్నాను అనమాట. మొదటి వంట అనమాట. ఇంతకు ఏం చేస్తున్నావే? మిక్స్డ్ కర్రీ అంటే ఒకటే సపరేట్ కర్రీ బాగుండదని మిక్స్, బీరకాయ, వంకాయ, కాకరకాయ అన్నీ మిక్స్ చేసి అందుకు ఎన్ని ముళ్ళు ఉన్నాయి, దీన్ని ఎట్లా కొయ్యాలనో ఏమో నాకు అర్థమే అవుతలేదు. పట్టుకోవటానికే కూర్చుకుంటున్నాయి ఇవి. ఈ నాటు టమాటాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటిదంటే ఇది చూడండి, లోపల చాలా ఇలా మంచిగా కండ ఉండిద్ది. అదే హైబ్రిడ్ టమాటాలో అసలు కండనే ఉండదు, మళ్ళీ ఇట్లా చబ్బీగా ఉండి దొడ్డుగా, అది కర్రీ చేసినా ఉడకదు అసలు తొందరగా. ఇన్ని టమాటాలు, ఒక అర్ధ కిలో టమాటా చేస్తే పావు అంతా కూడా కూర రాదు. అది అంటే ఇట్లా కలుపుకున్నా కానీ దబ్బలు అంటారు కదా, పీసెస్ వైజ్గానే పోతుంది. అదే ఇదైతే ఇన్ని తీసుకొని కూర చేస్తే ఇంత కూర అవుతుంది. మళ్ళీ అన్నంలో ఇట్లా కలిసిపోతుంది, ఎక్కడ టమాటా ఉంది అని కూడా కనిపించదు. మంచిగా అనిపించింది. నాటు టమాటాకి హైబ్రిడ్ టమాటాకి ఇదే తేడా. టేస్ట్ కూడా చాలా బాగుంది. హైబ్రిడ్ టమాటా అసలు టమాటా కూర తింటున్నామా అనిపించింది, డౌట్ వచ్చింది. ఇది అలా కాదు. చాలా మంది అయితే మీ పొలంలో పండిన నాటు కూరగాయలను అయితే పంపేమని అడుగుతున్నారండి. పంపించడం ఎందుకు, మీరే రండి, మంచిగా వండి పెడతా. కట్టెల పొయ్యి మీద మంచిగా మట్టి పాత్ర పెట్టి మంచిగా నాటు కూరగాయలు పక్కనే తెంపుకొచ్చి మంచిగా కుక్ చేసి పెడతా. హాయిగా తిని పొలంలో ఒకసేపు రెస్ట్ తీసుకొని వెళ్దురు. పంపించడానికైతే కుదరదండి, లేకపోతే పంపిస్తుంటివి. ఇట్లా పెట్టి ఇట్లా అనగానే ఇట్లా తెగిపోతుంది. అంటే ఈజీగా పైన చూడడానికి ముదిరిపోయినట్టున్నా కానీ లోపలైతే చాలా మెత్తగా మంచిగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. నా రైస్ అయితే మట్టి కుండలో మంచిగా రెడీ అయిందనమాట. కాకరకాయలు, బీరకాయలు, వంకాయ ఆల్ మిక్స్. సో నేను అక్కడ వాటర్ పడుతున్నా మొక్కలకి. మా గుడిసె దగ్గర వచ్చేసరికి అన్ని ఆయిల్ తక్కువ వేసా నేనే. కొంచెం ఆయిల్ బెటర్. అమ్మా పసుపులే. మన ఇంటి దగ్గర నల్ల పసుపు ఉంది. అబ్బా మైకులు లేవురా, ఇది అమ్మ కర్మ. మైకులు అయితే మరి పెడుతున్నా ఆర్డర్. నువ్వు పెట్టావా? వచ్చాయి కనీసం వస్తాయి కానీ కలుపు. ఆయిల్ ఏమంటే కదా ఒకటి అది పల్లి నూనె వేరుశనగ నూనె గానుగ నుంచి తెచ్చుకున్నాం. దండి పోసేవరా? కొద్దిగా పోసా, ఉడికితే మళ్ళీ రెడీ స్టడీ. ఫస్ట్ టైం నేను చేస్తున్నా వంటకం అనమాట, కట్టెల పొయ్యి మీద. అది కూడా ఇది మట్టి పాత్రతోటి మా పొలంలో పండినవి. చూడాలబ్బా టేస్ట్ ఎలా వస్తుంది ఇది. చూడాలా. కాకరకాయ ఎందుకు వేసినావురా? ఆల్ మిక్స్ ఇప్పుడే చెప్పిన వల్ల ఏంది అంటే అన్ని బాగానే ఉంటాయి, కాకరకాయ తిన్నంటే కష్టం. ఏం కాదు, మంచిది ఆరోగ్యానికి. కష్టపడి అన్నం కూరలు అయితే అనినా ఇప్పుడు తిని చెప్పాలి ఎలా ఉందో. తింటే తరిగిపోతుంది బ్రో. ఈ కంచాన్ని చూస్తుంటే అప్పుడు బ్రహ్మానందానికి ఇంత పెద్ద కంచం పెట్టి ఫుడ్ ఎత్తారు కదా, అదే గుర్తుకొస్తుంది నాకు. ఇందులో నేను, మా ఆయన, మా పిల్లలు
ఎంతమంది తిన్నా జరగదు ఇంత పెద్ద కంచం. ప్రజెంట్ కొంచెమే పెడుతున్నా. అసలుకే కలుపు కర్రీ వేసి ఆగు కొంచెం. ఇదిగోండి మా కర్రీ. వావ్, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. కాకపోతే మా ఆయనకి ఇది ఒక్కటే నచ్చలేదు. ఏంటిదంటే కాకరకాయ కూడా వేసిన ఇందులో. వావ్, నేను ఇందులో కొద్దిగా వాటర్ పోసా, కానీ అయినా కూడా మొత్తం ఇట్లా ఏమంటారు, ఇట్లా పట్టుకుంటే ఇట్లా చిదిరిపోతుంది మొత్తం పీస్. యెహోవా తండ్రి, నేను ఎంత దుర్మార్గురాలనైనా నాకు మంచి మొగుడు ఇచ్చినావు తండ్రి. వీడిది ఎప్పుడు వాడే పొగుడుకుంటూ ఉంటాడు. కాలుతున్నాయి. ఆగవే, కాలుతుందంటే. మన పొలంలో పండిన మొట్టమొదటి కర్రీ. మా పొలంలో పండిన మొట్టమొదటి కర్రీ అనమాట. సూపర్ ఉంది, పుల్లగా కొద్దిగా చేదుగా సూపర్ ఉంది నిజంగా. పడుదుదా, కానీ మా ఆయనకు నచ్చదు. ఎందుకనంటే ఇందులో కాకరకాయ ఉంది కాబట్టి. కర్రీ తక్కువ కలిపా, పుల్లగా ఒకటి తీసేసింటే కిర్రుంటుండే కదా. వేస్ట్ అయిపోతున్నాయి కాకరకాయలని తీసుకొచ్చి వేసా, లేకపోతే వేసేదాన్ని కాదు నేను. ఇది నిజంగా ఫుడ్ కాదని అమృతమే. సూపర్ అంటే సూపర్గా ఉంది నిజంగా. పుల్లగా ఏమన్నా ఉంది అసలు. ఈ అదృష్టం అందరికీ దొరకదు అనమాట. బాయ్ ఫ్రెండ్స్ చెప్తే నేను తొందరగా వచ్చి తింటా. సరే, బాయ్ ఫ్రెండ్స్. దా చూద్దాం. చూడు అడేళ్ళు ఇదిలో చూపెట్టు. మా పొలంలో అయితే కనుక 2 రకాల ఈ అలచంద మొక్కలు ఉన్నాయండి. ఇది ఒకటి, ఇంకొకటి నల్లది ఉంది. ఇటు గ్రీన్ కలర్ ఉన్నాయి, ఇటు సైడ్ బ్లాక్ కలర్ ఉన్నాయి. ఇదిగోండి బ్లాక్. సో ఏంటంటే మాకు కందిపప్పు బదులు ఇంక ఇదే పప్పు. రా 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 రా. ఎన్ని కావాలి నీకు బీరకాయలు? వంకాయలు కూడా వేసుకుంటావా మిక్స్? అక్కడ ఉన్నాయి ఇలా చిన్న వంకాయ. ఇది చూస్తున్నా ఎత్తుకుతున్నా. అర్థమే కాకుండా అయ్యేది ఇది అమ్మ జీవితం. ముదిరి ముంజలు అయినాయి ఇవి. ఇక్కడ చూద్దురా. పురుగులు తిన్నాయి. ఎక్కడికి పోయినావు బ్రో నువ్వు? విత్తనాలకు దండిగా ఉన్నాయిరా. చూసుకోలేదుగా నువ్వు, ముదిరిపోయినాయి. దా దా